నువ్వు రాకపోతే ముహూర్తాలు ఆగిపోతాయా? పెళ్లి ఆగిపోతుందా? వాడు వస్తే చేసుకోండి, నాకేం అభ్యంతరం లేదు. కానీ ఆయన అమ్మ వస్తేనే వస్తాను అంటున్నారు కదా. నువ్వు రాకపోతే ఆయన ఎలా వస్తారు? నాకు నీతో నా కొడుకు పెళ్లి ఇష్టం లేదు, అందుకే నేను రాను. ఇందుకే నువ్వంటే నాకు చాలా అసహ్యం. భూమి గురించి మాట్లాడి క్లాస్ పీకావంట. ఒక ఆడదాని తాళి తెంచి ఇంకో ఆడదాని మెడలో వెయ్యొద్దు అన్నావంట. అయితే నేను ఆడపిల్లని కాదా? నేను మీ కొడుకుని ప్రేమించలేదు. తను దక్కకపోతే చచ్చిపోవాలని కూడా అనుకున్నాను. భూమి కన్నీళ్లు మీకు బాగా కనిపిస్తాయి, కానీ నా కన్నీళ్లు మీకు కనిపించవా? చూడతారా, ఇంకా నీకు పెళ్లి కాలేదు. నా కొడుకు కాకపోతే ఇంకొకరిని పెళ్లి చేసుకుంటావు. కాని భూమి పరిస్థితి వేరు. తను ఇప్పటికే నా కొడుకు భార్య. వాళ్ళు కలిసి బతికారు, ఇంకా కలిసి బతకాలనుకుంటున్నారు. నీ పరిస్థితి వేరు, భూమి పరిస్థితి వేరు. నువ్వు చెప్తున్నావా నాకు జీవితం గురించి? కట్టుకున్న మొగుణ్ణి కొంగున కట్టేసుకోవడం కూడా తెలియని నువ్వు ఇప్పుడు విను. నువ్వు, నీ కొడుకు, పూరి, మీ ముగ్గురు 9 ఇక్కడుండాలి. లేదంటే నా దగ్గరున్న వీడియో నీ కొడుక్కి పంపిస్తాను. ఒక పక్క మొగుడు వద్దు అని కొడుకుని నమ్మేస్తూ, ఇంకో పక్క అదే మొగుడి కోసం సౌభాగ్య వ్రతం చేశావు. ఆ వీడియో నీ కొడుకు చూస్తే నిన్ను ఏమంటాడో తెలుసా? తారా, అవును, తల్లి మాట అబద్ధమని తెలిసిన రోజు కొడుకు గుండెల్లో అసహ్యం పుడుతుంది. మొగుడు లేకుండా ఉండలేకపోయావా అమ్మా అని నీ కొడుకు అడుగుతాడు. వద్దు తారా, అంత పంచేయకు. అయితే రా. వస్తాను తారా, వస్తాను. నాకీ ప్రపంచంలో నా కొడుకు తప్ప ఇంకెవ్వరూ లేరు. వాణ్ణి చూసుకునే బతుకుతున్నాను. భర్త దూరం అయితే ఆడది బతకగలదేమో, కానీ కొడుకు దూరం అయితే తల్లి రోజు వచ్చేస్తుంది. ఆ వీడియో పంపి వాణ్ణి నాకు దూరం చేయకుతారా, దూరం చెయ్యకు. అయితే రా. నేను ఆ వీడియో పంపించే పరిస్థితి రాకూడదు అంటే నువ్వు ఇక్కడికి రావాలి. రా. సరే, వస్తానమ్మా, వస్తాను. ఆ వీడియో మాత్రం పంపకు. ఇది తెలివైన వాళ్ళ పద్ధతి.